తల్లి దీవెన ఆశ్రమంలో సరస్వతి మేడం బాగి అమర్ ఇచ్చి వెళ్ళిన చెక్కును చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూసారా రాజుగారు ఆ జంటను చూసారా? మనం అడగగానే ముందు వెనుక ఆలోచించకుండా 50,00,000 పిల్లల కోసం చెక్ ఎలా ఇచ్చి వెళ్ళారో అని ఆ మనోహరి గురించి చెప్దామనుకుంటే ఎక్కడ నా ప్రాణాలు తీసేస్తుందోనని నేను భయపడి చెప్పలేకపోయాను. ఇక ఆలస్యం చేయను రాజుగారు, ఖచ్చితంగా చెప్పే తీరుతాను. ఒకవేళ నేను చెప్పే క్రమంలో నా ప్రాణాలు కోల్పోతే ఈ పిల్లల్ని మీరే బాగా చూసుకోవాలి అని సరస్వతి వార్డెన్ చెప్తూ ఉంటుంది. మేడం మీకేమీ కాదు, అమరేంద్ర గారికి చెప్పలేకపోయినా ఆయన భార్య భాగ్మతి గారికైనా చెప్పేయండి. ఇలా మీకు ప్రాణహాని ఉందన్న విషయం కూడా చెప్పండి. అప్పుడు ఆవిడే మొత్తం చూసుకుంటారు అని చెప్పడంతో రేపే వెళ్ళి చెప్పేస్తాను అని సరస్వతి వార్డెన్ చెప్తుంది. తర్వాత ఆరు గుప్తా గారు చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి గుప్తా గారు, నన్ను బంధించడానికి ఏదో శక్తి వస్తుందని నన్ను చాలా భయపెట్టారు కదా, ఇప్పటి వరకు ఏమీ జరగలేదు అంటే మీరు నాకు అబద్ధాలు చెప్పారు కదా, ఏమీ రాలేదు కదా అని ఆరు అడుగుతూ ఉంటే అప్పుడే చెంబా గేట్ లోపలికి అడుగు పెడుతుంది. అదుగో వచ్చేసింది నేను చెప్పిన ఆ శక్తి నిన్ను బంధించటానికి అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. అప్పుడే చిత్ర లోపలికి వస్తున్న చెంబాని చూసేసి పరుగులు పెడుతూ మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరి మనోహరి నువ్వు చంపిన చెంబా వచ్చింది, రా వెళ్ళి చూద్దాం అని మనోహర్ని బయటికి లాక్కు వస్తుంది. ఇంకోవైపు రణవీర్ ఆ చుట్టుపక్కలే ఏదో ఒక టెర్రస్ పైన నిలబడి బైనాకులర్ పట్టుకొని దూరం నుంచి మొత్తం గమనించుకుంటూ ఉంటారు. అప్పుడే చెంబా అక్కడికి వచ్చి ఆగటంతో తనకి నేను కనిపిస్తానా అని ఆరు అంటుంది. నువ్వు కనిపించదవు, నేను కనపడను అని గుప్తా గారు చెప్తారు. అప్పుడే చెంబా ఆరుని చూస్తూ నువ్వేనా అని అడగటంతో నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఆరు అంటుంది. నేను నిన్ను ఏం చేస్తానో చూస్తావా అని తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని మంత్రించి ఒక వెలుగుని పంపిస్తుంది. ఆ వెలుగు శక్తి ఆరు దగ్గరికి వస్తూ ఉంటే ఆరు కూడా ఏమాత్రం తగ్గకుండా మనసులో దేవుణ్ణి మొక్కుకొని ఏవో మంత్రాలు చదివి తాను కూడా ఒక వెలుగును బయటికి తీస్తుంది. అలా చెంబా దగ్గర నుంచి వచ్చిన వెలుగు ఆరు వెలుగు రెండు ఢీకొని మొత్తం నాశనమైపోతాయి. అలా చెంబా దగ్గర నుంచి వచ్చిన వెలుగు ఆరుని ఏమీ చేయలేకపోతుంది. తిరిగి అదే వెలుగు చెంబా దగ్గరికి వెళ్ళి చెంబాని కింద పడేస్తూ ఉంటుంది. అయితే చెంబా కింద పడకుండా నిలదొక్కుకొని ఏంటి నాకే సవాలు విసురుతావా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని మళ్ళీ వెలుగుని పంపించటానికి మంత్రదండంతో మంత్రిస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ అమర్ కారులో అక్కడికి వస్తారు. అయ్యయ్యో అమర్ వచ్చేశాడు అని చిత్ర మనోహరి పక్కగా వెళ్ళి దాక్కుని మరీ బాల్కనీలో నుండి తొంగి చూసుకుంటూ ఉంటారు. అప్పుడే రాథోడ్ వర్షం పడుతూ ఉండటంతో గొడుగు పట్టుకొని చెంబా దగ్గరికి వచ్చి ఎవరమ్మా నువ్వు, ఎందుకు లోపలికి వచ్చావు, వెళ్తావా లేదా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ రాథోడ్ ఆగు అంటూ చెంబా దగ్గరికి వచ్చి కొంత డబ్బుని ఇస్తూ ఇది తీసుకొని వెళ్ళు అని అమర్ ఇస్తూ ఉంటే చెంబా ఏమీ మాట్లాడకుండా డబ్బు తీసుకోకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. సార్ ఆ వచ్చిన ఆవిడ్ని చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది సార్. రణవీర్ మళ్ళీ అంజు పాప్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడేమో, అందుకే ఈ లేడీని పంపించాడేమోనని అనిపిస్తోందని రాథోడ్ అంటాడు. పర్వాలేదు రాథోడ్, ఆ లేడీ వచ్చి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ని తర్వాత ఆ లేడీ ఏ రూట్లో వెళ్తుందో మొత్తం ఆ సీసీటీవీ ఫుటేజ్ని గ్యాదర్ చేయి, రణవీర్ పంపించాడో లేదో ఇట్టే తెలిసిపోతుంది అని అమర్ చెప్తాడు. అలాగే సార్ అని రాథోడ్ చెప్తుంటే అయ్యో ఈ అమరు ఇలా కనిపెట్టేస్తున్నాడేంటి అని మనోహరి చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది. కానీ ఆ లేడీని చూస్తుంటే నాకెందుకో మాంత్రికురాలుగా అనిపిస్తూ ఉంది. అంటే ఆరు ఆత్మ ఇక్కడే తిరుగుతోందని స్వామీజీ చెప్పారు కదా, ఆరు ఆత్మ కోసమే ఆ లేడీ వచ్చి ఉంటుంది. ఇంతకుముందు గోరా వచ్చినట్లుగా ఇప్పుడు ఈ మాంత్రికురాలు వచ్చిందనిపిస్తోంది రాథోడ్. ఆరు నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా అని అమర్ మనసులో అనుకుంటూ ఖచ్చితంగా ఆరు ఆత్మ కోసమే వచ్చి ఉంటుందని రాథోడ్తో చెప్తూ ఉంటాడు. ఆరు ఇదంతా వింటూ అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఆరు నీకేమీ కానివ్వను అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటే మీరుండగా నాకేమవుతుందండి అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ ప్రేమే అరుంధతి మేడంకి శ్రీరామ రక్ష సార్, పదండి సార్ లోపలికి వెళ్దాం అని రాథోడ్ అంటాడు. ఈరోజు ఆ మాంత్రికురాలి బారి నుండి నీ పతిదేవుడే నిన్ను కాపాడాడు. సమయానికి నీ పతిదేవుడు వచ్చాడు కాబట్టి ఆ మాంత్రికురాలు నిన్ను బంధించకుండా వెళ్ళిపోయింది. లేకపోతే నేను కూడా నిన్ను కాపాడి ఉండేవాడిని కాదు, ఈ పాటికి నువ్వు బందీ అయిపోయి ఉండేదానివి అని, నీ కుటుంబమే నీకు ఎప్పటికీ రక్షగా ఉండును అని గుప్తా గారు చెప్తుంటే అమర్ చూపిస్తున్న ప్రేమకి ఆరు ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. ఇక రణవీర్ కూడా ఇది కుదరలేదే అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసి ఉంటాడు. ఇంటికి వచ్చిన చెంబా కింద కూర్చొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ ఆత్మకి శక్తులు ఉన్నాయి రణవీర్ అని చెంబా చెప్పటంతో అదే కదా నేను కూడా చెప్పిందని రణవీర్ అంటాడు.
మీరు చెప్పిన దానికంటే, నేను ఊహించిన దానికంటే ఆ ఆత్మకి ఇంకా ఎక్కువగా శక్తులు ఉన్నాయి అని చెంబ అంటే, అయితే నువ్వు ఆ ఆత్మని బంధించలేవా? నీ వల్ల కాదా? అని రణ్వీర్ అంటే, లేదు. తన భర్త రాకపోయి ఉంటే ఈ పాటికి నేను బంధించి తెచ్చి ఉండేదాన్ని. రేపే మహాకాలాన్ని అక్కడికి పంపిస్తాను. ఆ ఫోటో దగ్గర ఉన్న పువ్వుల్ని వాడిపోయేలా చేస్తాను. అప్పుడు ఆత్మని బంధించి తీసుకువస్తాను అని చెంబా చెప్పటంతో, అయితే రేపు పంపిస్తే పని పూర్తయిపోతుంది అని, అప్పుడు నేను అంజలిని కోల్కతా తీసుకువెళ్ళిపోతానని రణవీర్ అంటాడు. అయితే మహాకాల ఆ గదిలోకి వెళ్ళటానికి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మనోహర్‌ని సహాయం చేయమని చెప్పు అని చెంబా చెప్తుంది. ఏంటి, ఎవరి సహాయం లేకుండా ఆ మహాకాల ఆ గదిలోకి వెళ్ళలేదా అని లాయర్ అడగటంతో, ఆ గది చుట్టూ కూడా ఆత్మ తన రక్షణ కవచాన్ని నిర్మించుకొని ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరి సహాయం లేనిదే ఆ గదిలోకి మహాకాల కూడా ప్రవేశించలేదు. కాబట్టి మనోహరి సహాయం చేస్తే మన పని సులువైపోతుంది అని చెంబా చెప్పడంతో, సరే నేను మనోహరికి చెప్తాను. ఏదో ఒక విధంగా మహాకాలాన్ని ఆ గదిలోకి పంపించేసేయ్ అని రణ్వీర్ చెప్తాడు. అమర్ చాలా సీరియస్‌గా హాల్‌లో కూర్చొని ఉంటే బాగి డైనింగ్ టేబుల్ దగ్గర పని చేసుకుంటూ ఉంటుంది. అమర్ ఏంటి ఇప్పుడు ఉన్నట్లుండి చిత్రని ఎందుకు రమ్మని చెప్పాడు అని మనోహరి మెట్ల దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే వినోద్ చిత్ర దగ్గరికి వెళ్ళి అన్నయ్య రమ్మంటున్నాడు రా అంటూ హాల్‌లోకి తీసుకువస్తారు. రాథోడ్ వెళ్ళి తీసుకురా అని అమర్ చెప్పగానే డబ్బులున్న సూట్ కేస్‌ని రాథోడ్ తీసుకొచ్చి కాఫీ టేబుల్‌పై పెడతాడు. వినోద్, మీరు డబ్బులు అడిగారు కదా ఇదిగోండి అని అమర్ చెప్పగానే వెంటనే చిత్ర ఆ సూట్ కేసుని తీసుకొని, డబ్బులా బావగారు, బిజినెస్ కోసమా, ఎంతుంటుందేంటి అని చాలా ఆతృతగా అడుగుతూ ఉంటుంది. మా ఇన్వెస్ట్మెంట్‌కి తగ్గట్లుగానే ఇచ్చి ఉంటారు, చాలానే ఉంటుందిలే అని చిత్ర ఓపెన్ చేయకుండానే సూట్ కేస్ పట్టుకొని గదిలోకి పరుగులు పెడుతుంది. వినోద్ కూర్చో అని అమర్ చెప్తాడు. ఏం బిజినెస్ చేస్తున్నారు అని అమర్ అడగటంతో, అంటే అన్నయ్య అది బోటిక్ అనుకుంటున్నాము. ఆల్రెడీ ఒక షోరూమ్ చూసాము. మేము డీల్ కూడా మాట్లాడుకున్నాము. జస్ట్ సంతకాలు పెట్టేసి అడ్వాన్స్ ఇవ్వటమే మిగిలింది అని వినోద్ చెప్పటంతో, ఓహ్! అయితే మొత్తం ముందే అరేంజ్ చేసేసుకున్నారనమాట. బాగి భోజనానికి ఏర్పాటు చేయి. నాకు ఒక చిన్న ఫోన్ కాల్ ఉంది. మాట్లాడి వస్తాను అని అమర్ అంటాడు. బాగి ఇదంతా మౌనంగా వింటూ చూస్తూ ఉంటుంది. తర్వాత చిత్ర గదిలోకి వెళ్ళి సూట్ కేస్‌ని ఓపెన్ చేస్తే దాని నిండా డబ్బు ఉంటుంది. అమ్మో! ఎంత డబ్బో, ఎంత డబ్బో అని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. చెప్తా ఈ చిత్ర సంగతి అని మనోహరి అనుకుంటూ అక్కడికి వచ్చి, చూడు చిత్ర, ఇంత డబ్బును చూడగానే నువ్వు తెగ సంతోషపడిపోతున్నావే. అయినా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇంత డబ్బు నీ చేతికి రావటానికి కారణం నేను కూడా. ఆ విషయం నీకు గుర్తుందా లేదా? కాబట్టి నువ్వు నన్ను కూడా చూసుకోవాలి అని మనోహరి ఒక డబ్బు కట్టని చేత్తో పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. మనోహరి, నేను ఇంత డబ్బు ఎప్పుడూ కూడా చూడలేదు అని మనోహరి చేతిలో ఉన్న డబ్బుని లాక్కునేసి, చూడు నువ్వు ఈ ఇంట్లో బాగానే ఉంటున్నావు కదా, నీకేం తక్కువైంది, నువ్వు చెంబాని కూడా దింపేశావు కదా అని చిత్ర మాట్లాడుతూ ఉండటంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది.